హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 3 దౌర్జన్యాలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా, మూసి, తాజాగా కంచగచ్చిబౌలి పేరిట ప్రజలను భయాందోళనకు గురిచేస్తుందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనని, కేసీఆర్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీలు రెండూ ఒకటేనని అన్నారు. వరంగల్లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభపై హైదరాబాద్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు అదే అన్న యాద్ చేస్తున్నాడు. హైదరాబాద్లోనే మూడు అరాచకాలు: హైడ్రా, మూసి, ఇప్పుడు మళ్ళీ నిన్న భూములు, హెచ్సియు మనం పెట్టిన ఏలన్లా. ఆ పిల్లలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు, వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు, చెప్పలేదా ఈ గుంటనక్కలు పోయి చేసిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి. ఏం చేయాలి? నేను ఏమంటున్నా అంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే, చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈ రోజు వచ్చినా, ఇంకొక 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుంది. దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, ఇద్దరితో ఊదు కాలది, పీరు లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లు ఉన్నాడంటే అది శాత కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు. ఇంకా గమ్మత్ చూడరు మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట. అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన, ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని నేను చెప్పిన. పేరు చెప్పలే నేను. గుమ్మడికాయల దొంగెవడరా అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకరికి ఒకరికి వస్తుండు బయటికి వచ్చి నన్ను తిట్టుడు. నన్ను తిట్టుడు ఎందుకు రా? నువ్వు చేసేదో అటు చేయు, మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవడు చెప్తలేడు. తిట్టుడు మాత్రం నన్ను. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ 16-17 నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పై సంబంధం పని ఏదైనా ఉన్నదా? నగర శివారు తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ రెవెన్యూ పరిధిలో హైడ్రా అధికారులు కొరడా జుల్పించారు. సర్వే నెంబర్ 213 నుండి 215లో 1973లో భూ యజమానులు వెంచర్ వేసి సుమారు 100 మందికి ప్లాట్లను విక్రయించారు. అయితే కొంతమంది భూ కబ్జాదారులు తనకు 2 ఎకరాల భూమి ఉందంటూ వచ్చి 5 కాలనీలకు లింక్ ఉన్న రోడ్డు కబ్జా చేసి 2023 నవంబర్ లో ఫ్రీ కాస్ట్ వాల్ అడ్డుగా ఏర్పాటు చేయడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతమంది అధికారులకు చెప్పినా ఫలితం లభించలేదు. దీంతో కోర్టుకు వెళ్లి అక్కడి నుండి వచ్చిన ఆర్డర్ కాపీతో హైడ్రా అధికారి రంగనాథ్ను సంప్రదించగా, ఈరోజు హైడ్రా అధికారులు రోడ్డుకు అడ్డంగా నిర్మించి ఏర్పాటు చేసిన ప్రహారీని కూల్చివేసి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని శ్రీరంగపురం కాలనీ సర్వే నెంబర్ 213 నుంచి 16 వరకు ఉన్నటువంటి ఏదైతే 1974లో లేఅవుట్ చేశారో, దాంట్లో 2023 నవంబర్లో సుందరయ్య కాలనీ, శ్రీరంగపురం కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఎన్ని కాలనీలకు వెళ్ళేటువంటి ప్రధానమైన రోడ్డును మరి మాకే భూమి ఉందని ఇన్లీగల్ గా ఎవరైతే
ఇక్కడ రోడ్డుకు అడ్డంగా పలకలు నిర్మించారో వారికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కాలనీవాసులు అందరూ కూడా హైడ్రాకు రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఈ రోజు అడ్డంగా ఉన్నటువంటి రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి పలకలన్నింటినీ హైడ్రా ఆధ్వర్యంలో తొలగించి ఇక్కడ ప్రజలకు న్యాయం చేసినందుకు రంగనాథ్ సార్ గారికి, హైడ్రాను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు, అఖిల పక్షానికి, జాయింట్ యాక్షన్ కమిటీకి, ఇక్కడున్న మా పార్టీ మిత్రులందరికీ కూడా, ఇక్కడున్న మహిళలకి, వీళ్ళందరి తరఫున రంగనాథ్ సార్కి ధన్యవాదాలు చెప్తూ జై హైడ్రా, జై రంగనాథ్ సార్. ఈ ల్యాండ్ 1974లో ఇంద్రసేనారెడ్డి గారిని కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు, వారు లేఅవుట్ చేశారు. లేఅవుట్ చేసిన తర్వాత 2 ఎకరాల 15 గుంటలు రంగప్రసాద్ అనే అతను వారు కొన్నట్టుగా మనకు తెలిసింది. కానీ 74లో ఎవరైతే దాదాపు 74 నుంచి 86 మంది ప్లాట్లు కొని ఇక్కడ ఈ లేఅవుట్ చేసిన తర్వాత ప్లాట్లు కొన్నారు. ఈ ప్లాట్లు కొన్నాక మధ్యలో రంగప్రసాద్ అనే అతని వ్యక్తి నాకు 2 ఎకరాలు ఉందని క్లెయిమ్ చేసుకున్నాడు. అది కోర్టులో ఉండగానే ఇల్లీగల్ గా 2023లో వారు ఎవరికైతే సరిగ్గా సర్వే చేసి సర్వే నెంబర్లు సరిగ్గా ఆయన పొలాన్ని క్లెయిమ్ చేసుకోకుండా రోడ్డుకు అడ్డంగా 2023 నవంబర్లో పలకలు బిగించడం జరిగింది. 24 వార్డు తుర్కేంజాల్ ఇబ్రాన్పట్నము. సంవత్సరంన్నర నుంచి రోడ్డు కబ్జా అయింది, 40 ఫీట్ల రోడ్డు. నేను రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. పార్కు కూడా కబ్జా అవుతుందని సార్కి చెప్పిన. హైడ్రా తొందరగా స్పందించి 24 గంటలల్లో నాకు పార్కు గోడ పెట్టించి ఆడికి నెల రోజులు. ఈ నెల రోజులల్లా ఎవరు చేయలేని పని, ఏ నాయకుడు చేయలేని పని మాకు ఎవరు కూడా మమ్మల్ని ఆదుకోలేదు. రంగనాథ్ సారు తొందరగా స్పందించి మాకు ఈ రోడ్డు తీపిచ్చింది. సంవత్సరంన్నర 4 కాలనీకి సంబంధించిన వాళ్ళు 10,000 మంది జనాభా. స్కూల్ బస్సులు వస్తలేవు, వాడోళ్ళు కూరగాయల కోనికి లేదు. ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంటే మేము అంత ఇబ్బందులు పడుతున్నాము. సార్ కంప్లైంట్ ఇచ్చొచ్చిన తర్వాత పార్కు కూడా పెట్టించిండు. నెల రోజులల్లా మాకు రోడ్డు తీపిచ్చిండు. ఈ మున్సిపాలిటీ కమిషనర్ సార్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అమరేందర్ రెడ్డి సార్ కూడా చాలా తీసుకుండు బాధ్యత తీసుకుండు ఈ రోడ్డు పట్ల, పార్కు పట్ల. తుర్కెంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ కి అందరికి సార్ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. హైడ్రా సార్ కైతే చేయెత్తి మొక్కుతున్నా. ఫస్ట్ కూకట్పల్లి నియోజకవర్గంలో మంచినీటికి ఇబ్బందులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు దాహార్తిని తీరిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వలేని స్థితికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు. నేను మూసాపేట్ డివిజన్లో పర్యటించి మంచినీటి సమస్యల గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వాటర్ వర్క్స్ అధికారులు ఇళ్లలోకి వెళ్లి మోటార్లను సీజ్ చేయడము, వారిపైన క్రిమినల్ కేసు పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. అక్రమంగా హాస్టల్స్లో ఏర్పాటు చేసిన వాటిపైన చర్యలు తీసుకుంటే తాము అడ్డుకోబోమని, పేద ప్రజల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని వారు హెచ్చరించారు. ఫేర్ అంటే వాళ్ళ రెసిడెన్స్ అభివృద్ధి కొరకే పుట్టినటువంటి అసోసియేషన్. ఏదైనా సమస్యలు ఉంటే ఇంకొకరికి అన్యాయం చేయండి అని మేము రిప్రజెంట్ చేయం. ఆ జిఎం గారు పిటిషన్ చేయడము, అసోసియేషన్ వాళ్ళే మోటార్లు తీసేయమన్నారు కాబట్టి మేము తీసేసినాం అనేటువంటి తప్పు. ఇంకొకటి ఇప్పుడు కాదు, ఈ మొన్న వీళ్ళ 10 years బ్యాక్ ఇదే సిమెంట్ పైప్ లైన్లలో వాటర్ సరిగా రాలేదు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, అన్ని పైప్ లైన్లు వేసింది, బీడ్ పైప్ లైన్లు వేసింది. అవి అన్నిటికీ అసోసియేషన్ వాళ్ళం సహకరించినాం. వీళ్ళ నీటి సిబ్బందితో అందరితో సహకరించినాం. అలా చేసిన వాళ్ళము ఇప్పుడే నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇప్పుడు మల్లన్న సాగర్లో 15 TMC ఉన్నాయట. అది నీళ్ళ ప్రెషర్ పెంచమన్నాము, లేకుంటే నీళ్ళు ఎక్కువ ఇవ్వమన్నాము. ఇంకో అర్ధ గంటను 15 నిమిషాలు ఏమంటే ఎండాకాలం వచ్చేది ఎండాకాలము, తగ్గించమంటే మేము ఏమైనా ప్రయత్నం చేస్తాం కానీ ఎక్కువ చేయలేమని చెప్పిండు. మేము పోయినాం రిప్రజెంటేషన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చామో మోటార్లు వాళ్ళే అసోసియేషన్లు వీకమన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు నీళ్ళు వస్తలేవు. అది అన్యాయం. ఇది ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిందే మేము సార్. ఇప్పుడు చెక్ చేయమని మొన్న రిప్రజెంట్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము రిప్రజెంట్ చేసి ఇట్లా మోటార్లు ఎత్తుకపోతుండ్రు చెప్పకుండా, అది కూడా ఓనర్లు లేకుండా, కిరాయిలు కన్సల్ట్ లేకుండా, దాని ఇన్వెంటరీ లేకుండా, ఏ నంబరో ఏ మోటార్దో ఎవరిదో ఏ హౌస్ నెంబర్దో లేకుండా పీక్కొని వెళ్ళిపోయి
దానికి పెనాల్టీ వేస్తాము అదేస్తాము అని భయభ్రాంతులను చేస్తున్నారు. లేచి కుక్కట్పల్లి కాన్షియస్లో 388 కిలోమీటర్లు కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి 380 కిలోమీటర్ల పైప్ లైన్ లేచి ప్రజలకు ఇబ్బంది జరగొద్దని ప్రజలకు కూడా 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చి అందరికి ఫ్రీ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఇచ్చాం. ఈ సంవత్సరం నుంచి కుండల ప్రదర్శన స్టార్ట్ అయ్యాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, కుండల ప్రదర్శనలు మళ్ళీ సేమ్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ కుండ ప్రదర్శన స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసర్స్ అందరూ కూడా ఇళ్ల మీద పోయి మోటార్లు తీసుడు, భయబాంధులు చేసుడు, కేసులు బుక్ చేసుడు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎక్కడన్నా కమర్షియల్ వాళ్ళ కానీ హాస్టల్స్ ఎక్కడన్నా పెద్ద పెద్ద హాస్టల్స్ కట్టిన దాంట్లో నీళ్లు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని తప్ప మీరు ఓన్లీ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఇలా 3rd ఫేజ్ 4th ఫేజ్ ఉంది మా దగ్గర. పైకి 2 ఫీట్ల మెట్లు ఉంటాయి దాని మీద కిందికే మోసుకుపోవాలంటే ఏ రకంగా మోసుకుపోగలుగుతారు? దాని లిఫ్ట్ ఉండదు, ఏముండదు. మనం కట్టించినటువంటి హౌసింగ్ బోర్డు కట్టించిన బిల్డింగ్సే అవి కూడా కింద మూటలు తీయడం, భయబాంధులు తీయడం, నీళ్లు ఇయ్యలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి ఇవాళ కొండపోశంలో నీళ్ళు ఉన్నాయి, మల్లన సాగర్లో నీళ్ళు ఉన్నాయి, గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, సింగూరులో నీళ్ళు ఉన్నాయి. మీరు ఇవ్వలేనటువంటి వారు చేయకుండా ట్యాంకర్ల ధర అమ్ముకొని మీరు ఎప్పుడైతే నీళ్ళు తగ్గించి ట్యాంకర్ల ధర అమ్ముకొని అదేవిధంగా వాటర్ వర్క్స్ బోర్డు వాళ్ళకు బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎక్కడ బెనిఫిట్ చేయట్లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మున్సిపాలిటీ పెట్టుకున్నాడు, ఒక్కరోజు రివ్యూ మీటింగ్ పెట్టాడు. సమ్మర్ వస్తున్నప్పుడు కనీసం ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది ఉందా అని ఆలోచన చేయాలి తప్ప మోటార్లు తీసేస్తే నీళ్ళు అందరికి వస్తాయి అనుకున్నంత దుర్మార్గం ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కుక్కడపోరు 2 ఫ్లోర్లు ఉన్నాయి, కిరాయిలకు ఇచ్చుకున్నారు, కొంతమంది సొంత మిల్లు కట్టుకున్నారు, పైకి ఎక్కడ నీళ్ళు మీరు ఇచ్చే ప్రెషర్ ఇస్తలేదు. కాబట్టి వాళ్ళ మోటార్ వాడు కూడా వాళ్ళ మోటార్లు విక్కేయడం, కమర్షియల్ ఆపడం, ఇవి భయబాంధులు చేసే ప్రయత్నం చేస్తారు హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మానుకోండి, ప్రజల తరపు రాకండి, కమర్షియల్ తరపుకి వెళ్ళండి. ఎక్కడ కమర్షియల్గా గుంజుతున్నారు, పెద్ద మోటార్లు పడి గుంజేస్తున్నారు కూడా వాళ్ళ తరపు కూడా తప్ప ఇక్కడ పోదని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తామని ఎండి గారికి. మీరు అన్యాయంగా ఈ రకంగా వస్తే ఖచ్చితంగా ప్రజలను తీసుకొని ఖచ్చితంగా ఎక్కడ. శ్రీమాన్ మాధవాచార్య మూలమహా సంస్థాన్ ఉత్తరాది మఠాధీశులు శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీర్వాదంతో ఉద్యోగ ప్రమోద్ కార్యక్రమంలో భాగంగా హక్తాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం కాచిగూడలో నిర్వహించారు. కష్టపడి చదువుకునే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందిస్తూ ఉద్యోగాలు కల్పించేలా మార్గదర్శనంగా ఈ ఉద్యోగ ప్రమోద ఉంటుందని శ్రీనాథ్ ఆచారి తెలిపారు. వివిధ రంగాలలో నిష్ఠాతులైన ప్రముఖులచే ఆన్లైన్లో విద్యార్థులకు ఈ ఉద్యోగ ప్రమోద ద్వారా శిక్షణ అందిస్తున్నామని రాఘవేంద్ర ఆచారి తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. శ్రీమద్ ఉత్తరాది మఠాధీశులైన శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వాముల వారి ఒక పరమానుగ్రహంతో భాగ్యనగర భక్తులైన మనమందరము కలిసి ఈ ఉద్యోగ ప్రమోదాన్ని ప్రారంభించినాము. గత 3 నెలలుగా ఈ యొక్క ఉద్యోగ ప్రమోదం నుంచి సాఫ్ట్ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఈ విధంగా ప్రోగ్రాం నడుస్తుంది. దాని ఒక అంగముగా హ్యాకథాన్ ఒక ఇది కాంపిటీషన్ పెట్టినాము. ఆ ఒక కాంపిటీషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు నడుస్తుంది. చాలా గణ్య వ్యక్తులు అందరూ ఒక సమక్షంలో నడుస్తుంది. ఆ ఒక విజేతలకు ప్రైజ్ అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ యొక్క ఉద్యోగ ప్రమోదం మన ఆస్పిరెంట్స్కి వారిలో ఉన్న లోపాన్ని మేము తెలుసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ క్రాక్ చేసేటట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ యొక్క లాభాన్ని అందరూ పొందాలని నేను కోరుతున్నాను. ఏంటంటే ప్రతి ఏడాది మా స్వామివారు చాతుర్మాసానికంటూ కూర్చుంటారు. 53 రోజులు అంటే దాదాపు 3 నెలలు 4 నెలలు ఒక చోట కూర్చుంటారు. ఈసారి హైదరాబాద్ని ఎన్నుకున్నారు మా స్వామివారు ఇక్కడ కూర్చోటానికి. దాని పరంగా ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఉద్యోగ ప్రమోద అని ఒకటి నిర్వహించుకున్నాం. ఈ ఉద్యోగ ప్రమోదాలు ఏంటంటే మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు, చాలా కష్టపడుతున్నారు. ఈ కష్టపడే పిల్లలకి ఒక మార్గదర్శిగా ఈ ఉద్యోగ ప్రమోదాన్ని నిర్మించి
దీంట్లో ఏంటంటే మా దగ్గర సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటే ఉంటారు. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వేరే వేరే ఫీల్డ్లో నుంచి ఉన్నారు. మా దగ్గర ఫార్మా వాళ్ళు ఉన్నారు, బ్యాంకింగ్ వాళ్ళు ఉన్నారు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మళ్ళీ సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగు, ఎస్ఏపి అన్నిట్లో నిపుణులు ఉన్నారు మా దగ్గర. పిల్లల్ని ఏం చేస్తున్నామంటే ఆన్లైన్ తర్వాత ఆఫ్లైన్ 2 చోట్ల మేము పిలుస్తున్నాం పిల్లల్ని. ఇది ఒక చారిటీ. దీంట్లో మాకు ఏమాత్రం డబ్బులు సంపాదించాల్సిన పని లేదు, కానీ పెట్టుబడే పోతా ఉంది. మేము ఎంజాయ్ చేస్తున్నాం, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళకి మనం చూసుకుంటే జనవరి 4th నుంచి ఇప్పటిదాకా మేము చేసిన కృషికి దరిదాపు 17 పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఇంకా ఒక 4-5 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మా దగ్గర ఒక 200 మంది పిల్లలు రిజిస్టర్ అయ్యారు. ఇది హైదరాబాద్లోనే స్టార్ట్ చేశాము, ప్రారంభించాము. ఇది కాకుండా వేరే సిటీస్లో, వేరే డిస్ట్రిక్ట్స్లో, వేరే స్టేట్స్లో కూడాను స్టార్ట్ చేయమని మా స్వామివారు మాకు అనుగ్రహించారు. అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా కొన్ని బ్రాంచులు పెంచుకుంటూ పోతాము. హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల విషయంపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా స్పందించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్తో కలిసి మాట్లాడారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఆరోపణలు దేశం మొత్తం అలజడి సృష్టించిన ఈడీఐడి ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై, సాధారణ వ్యక్తులపై ఈడీని, ఐటీని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం సుమారు 500 కోట్లకు పైగా నోట్లు కాలిపోయినట్లు ఆరోపణలు వచ్చిన విషయంపై ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. ఏ స్థాయిలో అవినీతి జరిగితే ఆ స్థాయిలో నోట్ల కట్టలు బయటపడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని కోరారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ టెండర్లలో కర్ణాటక తరహాలో ఇతర రాష్ట్రాల్లో కూడా 24% ప్రభుత్వ టెండర్లు ఇవ్వాలని కోరారు. బడా పారిశ్రామికులకు, గుజరాత్ వ్యాపారులకు, మార్వాడీలకు మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని, వారితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు సైతం రుణాలు మంజూరు చేయాలని కోరారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఈడీ కేసులు విచారకరమని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలపై నిత్యం ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక మరి వీళ్ళ దగ్గర ఇన్ని 100 కోట్లు పెట్టుకొని ఉన్నాడే, వాడి కడుపు మండింది. హోలీ పండుగకి వెళ్ళారు యశ్వంత్ వర్మ గారు, ఆయన భార్య గారు అలహాబాద్కి వెళ్ళారు పండగ సొంత ఊరుకు పోయి జరుపుకునేదానికి. ఈ పిల్లాడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు, ఒక మంచి అగ్గిపెట్టె తీసుకున్నాడు. నాకు 2000 ఇవ్వబట్టి ఇలేదే, నీ చేతిలో ఇంత డబ్బు ఎందుకు అని చెప్పి అగ్గిపుల్ల గీసి ఆడ పెట్టాడు. దేనికి? ఆ 500 రూపాయల నోట్లకి అగ్గి పెట్టాడు. అగ్గి పెట్టేటప్పుడు ఊహించలా, కడుపు మండి పెట్టాడు. మరి ఆ నిప్పు పోయి పెద్ద నిప్పు అయిపోయింది, పొగ వచ్చింది. పొగ వచ్చేటప్పటికే అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పోలీసులు ఫోన్ చేశారు, అయ్యా పెద్ద పొగ వస్తూ ఉంది, మంటలు రాస్తున్నాయి ఎందుకు అని చెప్పి ఫైర్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి లోపలికి చూస్తే డబ్బు కాలుతా ఉంది. వాళ్ళు ఈ సంగతి పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చారు, చూశారు. చూసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసు కట్టలేదు. ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక ఆర్టీసీ డ్రైవరో లేకపోతే కండక్టరో ఒక 100 రూపాయలు తీసుకుంటే వెంటనే కేసు పెడతారు, వాడు ఉద్యోగాన్ని సస్పెండ్ చేస్తారు. కానీ న్యాయమూర్తి హైకోర్టు జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల నోట్లు కనపడితే ఈడీ ఏం చేస్తా ఉంది, సిబిఐ ఏం చేస్తా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తా ఉంది, పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను ముక్కు సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని. మీరు చిన్న చిన్న వాళ్ళ పైన పడతారు, ఎందుకు హైకోర్టు జడ్జి గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోద్దా? మరి ట్రాన్స్ఫర్ చేశారు.
అక్కడ అలహాబాద్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి దొంగ చాటుగా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అవసరం ఏముంది? అక్కడ హైకోర్టులో అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్లంతా అడ్డం పడ్డారు. రే నువ్వు వద్దురా రావద్దురా అని అడ్డం పడితే కూడా మరి దారుణంగా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయడం, ఇది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి ఇది ఏమి అని నేను అడుగుతున్నాను. డబ్బు ఎవరిది? ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఇవన్నీ దేశ ప్రజలకి 140 కోట్ల మంది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి పైన ఉందని నేను తెలియజేస్తున్నాను. వెంటనే దీనిపైన 24 గంటల్లో ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్తాడో, లేకపోతే ఆల్ ఇండియా రేడియోలో చెప్తాడో, లేకపోతే ఎక్కడ చెప్తాడో తెలియదు. ఆ డబ్బు ఎవరిది, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి 500 కోట్ల రూపాయలు ఒక హైకోర్టు జడ్జిమెంట్లో ఉండగలదా? అన్ని జడ్జిమెంట్లు ఏమి ఇస్తే అంత డబ్బు వస్తుంది? దీనిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రధానమంత్రి గారి పైన ఉందని నేను తెలియజేస్తున్నాను. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్, BHEL, రామంతపురం, పటాన్చెరు వరకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గం క్రిస్టియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో పటాన్చెరు మైత్రి గ్రౌండ్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ K. పాల్ పాల్గొన్నారు. రామచంద్రపురంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని K. పాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపర్లు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దారి మధ్యలో కాసేపు యువతీ యువకులు నృత్యాలు చేస్తూ యేసయ్యను ఆరాధిస్తూ పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా K. పాల్ మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ విజయవంతంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. జీసస్ అందరి కొరకు వచ్చాడు. ప్రవీణ్ పగడాల కేసుపై పిటిషన్ వేశాను అన్నారు. సొంత డబ్బులతో హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్కి పెన్షన్ ఇప్పించాను. రానున్న రోజుల్లో K. పాల్ ప్రజాశాంతి పార్టీతో పోరాడి సీఎంగా ఉంటాను. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్థమైందా? మనం ప్రార్థన ద్వారా మనకి బలం ఏంటి? ప్రార్థన. తర్వాత మన బలం కోర్టుల్లో చూపించుకుంటాం. మన బలం 300 కోట్లు 200 దేశాల్లో చూపిస్తున్నాం. ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ మొదలుకొని నా మిత్రులందరూ, ప్రపంచ ప్రెసిడెంట్స్ అందరూ ఈ ప్రవీణ్ పగడాల మృత్యుని ఎందుకు ఖండిస్తున్నారు? ద సేమ్. అరే మీడియా 4-17 లక్షల మీటింగ్ వాషింగ్టన్ డీసీలో చూశారు కదా. ఆయన స్టేజ్ అని ఎక్కారా? పాస్టర్లు స్టేజ్ అని ఎక్కారు. ఎక్కడా? టెంట్ లో 200 కుర్చీలు వేసారు. 200 కుర్చీలో టెంట్ లో కూర్చున్నాడు అమెరికన్ ప్రెసిడెంట్. 2 నిమిషాలు ఛాన్స్ అడిగాడు మాట్లాడాడు. ఛాన్స్ ఇచ్చామా? 2 నిమిషాలు ఇవ్వలా. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత ఎవరు ఎక్కరు. నేను అది బాగా చంద్రబాబు నాయుడు, కేసీఆర్కి తెలుసు. గ్రేసియస్ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి, థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ సన్ జీసస్ క్రైస్ట్. నీకు వందనాలయ్యా. నీ ప్రియమైన కుమారుని మా వద్దకు పంపించినందుకు నీకు వందనాలు. జీసస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ వరల్డ్ 20-25 years ago. యేసు క్రీస్తు నీకు వందనాలు. మా భూమి మీదకి మా అందరి తరఫున మా గురించి వచ్చిన యేసు క్రీస్తు నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ డైయింగ్ ఫర్ అవర్ సిన్స్. మా గురించి, మా పాపాల గురించి మరణించినందుకు నీకు వందనాలయ్యా. వేల కృతజ్ఞతలు. Lord, the whole world is celebrating Good Friday and Easter this weekend. పశ్చిమ బెంగాల్లో ముష్కరుల మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని VHP జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, వివేకానంద జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులను ఖండిస్తూ శనివారం దిల్సుఖ్ నగర్ రహదారిపై VHP బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం చేపట్టింది. వందలాది మంది VHP బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొందరు ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపారని, ఆస్తులను ధ్వంసం చేసి లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది హిందువులు ఇళ్లను ఖాళీ చేసి పోయారని తెలిపారు.
మమతా బెనర్జీ హిందువులకు రక్షణ కల్పించలేకపోతున్నారని, ఓటు బ్యాంకు కోసం దేశ భద్రతకే ఆటంకంగా మారిందని వాపోయారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ఈడీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ ప్రయత్నించింది. సోనియా, రాహుల్పై ఈడీ ఛార్జ్ షీట్ నిరసిస్తూ ఆందోళన చేశారు. దీంతో నిరసనకు వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.